శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. జరాసంధుని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని ధర్మనందనుడు శ్రీకృష్ణుని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. మగధను పాలించే మహావీరుడు బృహదద్రుడు. నిరంతర యజ్ఞయాగ నిర్వహణలో ఆయన దేవేంద్రుడి వలె వెలిగేవాడు. ఆయనకు కాశీరాజ కన్యలిద్దరు భార్యలు. బృహదద్రుడికి భార్యా సహితుడై ఈ రాజు చండకౌసునికి దర్శించి తనకు సంతానం లేని లోటు తప్ప మరేమీ లేదని అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చిన ఫలాన్ని వాని భార్యలిద్దరూ ఆరగించారు. పర్యవసానంగా వారు 2 ఖండాలుగా ఒక ప్రాణిని కన్నారు. రాజుకి భయపడి ఆ మొక్కల అవతల పారేయించాడు. అప్పుడు అక్కడ తిరుగుతున్న జర అనే రాక్షసి ఆ 2 ముక్కలను కలపగా వీడు పుట్టాడు. వీడంటే జరాసంధుడు. జర అనేది ఆవిడ ద్వారా ఈ రెండు కలిపి సంధి చేస్తే పుట్టాడు కాబట్టి జరాసంధుడు అని పేరు వచ్చిందనమాట. బృహదద్రుని ధర్మదృష్టి పెరిగిన ఆ రాక్షసి ఆ బిడ్డను తెచ్చి వానికి అర్పించింది. ఆ రాక్షసి బృహదద్రుడికి ఇచ్చింది. క్రమంగా వాడు పెరిగి పెద్దవాడు అయ్యాక రాజ్యాభిషేక్తుని చేసి ఆ బృహదద్రుడు వానప్రస్థం స్వీకరించాడు. ఈ జరాసంధుడికి అంతటి వీరయోధులు హంసడింబకులు అనే 2 మంత్రులు ఉన్నారు. ఒకానొక యుద్ధంలో హంసుడు అనే పేరు గల రాజు మరణించాడు. ఆ వార్త విని వాడు తన మిత్రుడైన మంత్రి డింబకుడే అనుకుని ప్రాణత్యాగం చేశాడు. డింబకుడు మరణ వార్త విని హంసుని నిశ్చేష్టలు చేసింది. అలా వారు యమపురికి వెళ్ళిపోయారు. భీముని భుజబలంతో నా ధీశక్తితో అర్జునుని కౌశలం జరాసంధుడిని కడతీర్చాము అన్నాడు. అంటే అలా వాళ్ళు డింబకులు వాళ్ళు చనిపోయిన తర్వాత, మంత్రి వాళ్ళు చనిపోయిన తర్వాత, ఒకడు చనిపోయాడు అనుకుని ఒకడు ప్రాణత్యాగం చేసుకున్నాక జరాసంధుడు కొంచెం బలహీనపడిన తర్వాత వెంటనే భీముడి సహాయంతో జరాసంధుడిని కడతీర్చామని కృష్ణుడు చెప్పాడు. ధర్మరాజు పరమానందంతో వారికి అనుమతి ఇచ్చాడు. మగధకు బయలుదేరారు వాసుదేవ, భీమ, అర్జునుడు. వాసుదేవుడు. ఈ జరాసంధ వధ ఎలా జరిగిందంటే, మగధ రాజధానిలో అడుగుపెట్టిన కృష్ణార్జున భీములు ఆ నగరంలోని ఉద్యావన, సరోవర, సౌద, పర్వత శోభలను తిలకిస్తూ సంతోషతరంగా హృదయులై సింహద్వారం గుండా ప్రవేశించక చైత్య పర్వతం వైపు సాగుతూ ఉండగా వాసుదేవుడు, భీమసేన, బృహదద్రుడు ఒకప్పుడు వృషభుడనే రాక్షసుని సంహరించి వాని చర్మంతో 3 బేరీలు నిర్మించాడు. శత్రువులు ఎవరైనా నగరంలో కాలు మోపితే ఆ బేరీలు వాటంతటవే భయంకరంగా మోగుతాయి. దాంతో పూలవాన కూడా పడుతుంది అంటూనే ఆ బేరీలను ముందుగా బద్దలు కొట్టించాడు. ఎక్కడైతే ముందు వీళ్ళు వచ్చినటువంటి జాడ తెలిసిపోతుందని కృష్ణుడు ఏం చేశాడంటే ముందు భీముడి చేత బేరీలను బద్దలు కొట్టించాడు. వారు విప్రవేశాల్లో పూలమాలలు ధరించి జరాసంధుని యజ్ఞశాలకు సమీపించారు. జరాసంధుడు అతిథి పూజ చేసి అభివాదాలు అర్పించగా, మహారాజా, వీరిద్దరూ నేటి అర్ధరాత్రి వరకు మౌనవ్రతంలో ఉంటారు, అప్పుడు కానీ నీతో మాట్లాడరు అన్నాడు కృష్ణుడు. అంటే ఆ వేషాలు మార్చుకుని చెప్పారన్నమాట. అర్ధరాత్రి జరాసంధుడు వారిని సమీపించి, ఆర్య, స్నాతక వ్రతదీక్షలో ఉన్న మీరు పూలమాలలు ధరించడం, మంచిగంధ పూసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇదే కాక మీ భుజాలు చూస్తూ ఉంటే ధనుర్బాణాలు ధరించే చిహ్నాలుగా ఉన్నాయి. మీరెవరో సత్యం చెప్పండి అన్నారు. మహారాజా, స్నాతక వ్రతం క్షత్రియులకు నిషిద్ధం కాదు. ఇక పూలమాలలు అంటావా? విజయలక్ష్మిని వరించి వచ్చిన వారికి అవసరమే. మిత్రగృహానికి సింహద్వారాన, శత్రు సదనానికి పాణిద్వారాన వెళ్ళాలని ధర్మశాస్త్రం చెప్తున్నమాట అని కృష్ణుడు అనగా, ఆర్య, నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే, మీకు అపకారము చేయలేదు, పోగా ధర్మ విరుద్ధం ఎన్నడూ నడవలేదు, ఇక మీతో నాకు శత్రుత్వం ఎలా వచ్చింది అని జరాసంధుడు ప్రశ్నించగా, జరాసంధ, ధర్మవిధులైన మహాపురుషులు ధర్మ సంరక్షణ భారం కూడా వహించాలి. ఈ భూమండలంలో రాజులందరినీ నిష్కారణంగా నువ్వు బంధించావు. రుద్రదేవతా ప్రీత్యర్థం వారందరినీ బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ
ధర్మ విరుద్ధంగా నడవలేదని అనడం చాలా విపరీతంగా ఉంది. అంటే అందరినీ బలి ఇచ్చావు, నేను ధర్మంగానే ఉన్నాను కదా, మీకేం అపకారం చేసావని ఇట్లు జరాసంధుడు అంటే, నువ్వు అందరినీ రుద్రదేవత ప్రీత్యర్థం అందరినీ బలి ఇచ్చేసావు, ధర్మ విరుద్ధంగా ఎలా నడిచావు, అలా నేను ధర్మవిరుద్ధంగానే నడిచానని చెప్పడం చాలా నాకు విపరీతంగా ఉంది అనేసి అన్నాడు కృష్ణుడు. కళ్యాణ స్వరూపుడైన పరమశివునికి నరబలి ఇవ్వాలనే దుర్బుద్ధి నీకెందుకు పుట్టింది? కళ్యాణ స్వరూపు అంటే ఈశ్వరుడికి నరబలి ఎవరైనా ఇస్తారా? అలాంటి కళ్యాణ స్వరూపుడు కదా, నీకెందుకు పుట్టింది అనేసి అన్నారు. ఉత్తమ ధర్మనిష్ట గల క్షత్రియ వీర రక్షణార్థం మేము నిన్ను సంహరింపడానికే వచ్చాం. మాకు చతురంగ బల సంపద ఉంది, కానీ నీ ఒక్కడి కోసం ఈ మగధ సామాన్య ప్రజలను హింసించడం, నీ సేనను నిష్కారణంగా హతమార్చడం మా అభిమతం కాదు. అందుచేత మా ముగ్గురులో ఎవరితోనో ఒకరు ద్వంద్వ యుద్ధాన్ని సిద్ధపడు, లేదా నువ్వు బంధించిన రాజులందరినీ విడిచిపెట్టు అన్నారు ఈ ముగ్గురు, కృష్ణ, అర్జున, భీముడు. అంటే జరాసంధుడు, నేను వ్రతపాలన కోసం వారిని బంధించాను, మీ బెదిరింపుల వల్ల వారిని విడిచేది లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న మహాబలిష్ఠుల్లో మల్లయుద్ధం నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. మీ బలిష్ఠుల్లో ఎవరో ఒకరితో మల్లయుద్ధం నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు భీముని చూపుతూ. భీమసేన జరాసంధులు యుద్ధ సాంప్రదాయానుసారం పరస్పరం అభివాదాలు చేసుకుని చేతులు కలిపారు. మత్తేబసుండాల సదృశ భుజదండాలు కలవారు బహుపాస, చరణపాస, పూర్ణకుంభ ప్రయోగాలతో సాగించే పోరు ప్రేక్షకులకు అత్యుత ఆనందం కలిగిస్తుంది. ఒకరినొకరు ముష్టిఘాతాలతో వేధిస్తూ ఉంటే పిడుగులు పడుతున్నట్టుగా, పర్వతాలు బద్దలవుతున్నట్టుగా ఉంది. ఎవరు? భీముడు, జరాసంధుడు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. వారు సింహగర్జనలు చేస్తూ ఉంటే దిశాంతాలు అదురుతున్నాయి. చూడవచ్చిన వారిలో గుండె నిబ్బరం లేని వారు పిడికిడి పోట్లకి ధ్వనులకే గజగజలాడి వెనక్కి పడిపోతున్నారు. ప్రకర్షణ, ఆకర్షణ, వికర్షణ, అనుకర్షణ లాంటి భేదాలతో ఒకరినొకరు నిర్విరామంగా హింసించుకుంటున్నారు. కార్తీక శుద్ధ పాడ్యం నాడు ఆరంభమైన యుద్ధం త్రయోదశి వరకు సాగింది. ఆ పూట జరాసంధుడు కొంత అలసి ఉండగా భీమసేనుడు వారిని 2 చేతులతో ఆకాశానికి ఎత్తి పట్టి, క్షణంలో భీమసేన, శత్రువు అలసి ఉన్నాడు, ఎందుకంత శ్రమ పడతావు అంటూ కృష్ణుడు గడ్డి పరకను 2గా చీల్చి వ్యత్యస్తంగా పడేశాడు. అది సంకేతంగా భీముడు జరాసంధుడిని కిందకు పడేస్తూనే ఓ కాలు ఒకవైపు, ఓ కాలు ఒకవైపుగా తమ కాలుతో నొక్కిపెట్టి 2గా చీల్చి 2 ముక్కలైన దేహాన్ని, కాళ్ళని ఇటు అటు పడేశాడు. బాధతో జరాసంధుడు సంతోషంతో భీమసేనుడు చేసిన సింహనాదాలకు గిరివర్జం దద్దరిల్లింది. గర్భవతులకైతే గర్భస్రావాలే అయ్యాయి. జరాసంధుని వధించగానే అతని కుమారుడైనటువంటి సహదేవుడు, జరాసంధుడి కుమారు పేరు కూడా సహదేవుడే, వచ్చి శరణు వేడగా వానికి అభయం ఇచ్చి తిరిగి వచ్చారు. జరాసంధ వధతో పాండవుల కీర్తి నానా దేశాలకు వ్యాపించింది. భీమార్జున, నకుల, సహదేవులు 4 దిక్కులు విజయయాత్రకు బయలుదేరి 4 దిక్కుల్లో ఉన్న రాజులను జయించి కానుకలు తెచ్చారు. దిగ్విజయ యాత్ర పూర్తి కాగానే ధర్మరాజు వేగ సన్నాహాలు ఆరంభించి మిత్ర సామంత జనానికి ఆహ్వానాలు పంపాడు. మణి రత్న కానుకలు తెచ్చిన కృష్ణునికి ఎదురేగి పూజించి సుఖాసనం మీద కూర్చుండబెట్టి, ధర్మరాజు, దేవకీ నందన, నీ అనుగ్రహ విశేషం వల్ల ఈ విజయం సాధించాం. ఈ సంపదలన్నీ దాన ధర్మాలకు వినియోగించాలని ఉంది. నువ్వు అనుమతిస్తే యాగదీక్ష వహిస్తాను అని అన్నాడు. చిరునవ్వుతో అంగీకారం తెలిపాడు దేవకీనందనుడు. ధర్మరాజు యాగావసర వస్తు సామాగ్రిని సమకూర్చే భారం సహదేవుడి మీద ఉంచాడు. వ్యాస మహర్షి వేద విధులతో విజయం చేశాడు. వ్యాస మహర్షి యాగం చేస్తూ ఉంటే వచ్చాడు. ఆయనకే బ్రహ్మపీఠం ఇచ్చారు. సునాముడు సామగానానికి నియోజితుడయ్యాడు. పైలుడు, ధౌమ్యులు హోతలుగా, యజ్ఞవల్కుడు అధర్వుడుగా, వీరి శిష్యులు సప్తహూతలుగా నిలిచారు. వేదవీధులు స్వస్తి పలికారు. యాగశాల సత్కథాగోష్ఠులతో, నృత్యగానాలతో, ధర్మ మీమాంసతో నిండి ఉంది. ఎవరికి ఏ అవసరాలు వచ్చినా ఉత్తర క్షణంలో వారికి నెరవేర్చడానికి పరిచారకులు అప్రమత్తంగా ఉన్నారు. విశ్రాంతి మందిరాల్లో చంద్రకాంతశిల వేదులతో
పన్నీటి వాసనలతో అగరు ధూమాదితో ఆహ్లాదం కలిగిస్తున్నాయి. భీష్మ ద్రోణ ఉభయులు ధర్మరాజునికి వచ్చిన కానుకల రక్షణలో ఉన్నారు. కృపాచార్యుడు వేద విధుల సత్కారాలు, దుశ్శాసనుడు అతిథి భోజనాలు సౌకర్యాలు, అశ్వత్థామ విద్వజ్జనుల స్వాగత పరిచయాల్ని పర్యవేక్షిస్తున్నారు యాగం దగ్గర అన్నమాట. కురువంశ వృద్ధులైనటువంటి బాహ్లిక, సోమదత్త, ధృతరాష్ట్రులను సుఖాసనాల మీద ఆసీనులు చేశాడు నకులుడు. వచ్చిన కానుకలను అందుకోవడానికి దుర్యోధనుడు నిలిచాడు. మహామంత్రి విదురుడు అవసరానుసారం వ్యయశాఖకు ధనం అందిస్తున్నాడు. విద్వాంసులైన విజ్ఞుల పాద ప్రక్షాళనను వాసుదేవుడు స్వయంగా నిర్వహిస్తున్నాడు. నిరతానదానంతో, నిర్విరామ కాలక్షేపంతో, నిరంతర వేదఘోషతో సత్యలోకాన్ని స్మరింపజేస్తోంది యాగశాల. ప్రాయశ్చిత్తరహితంగా యజ్ఞం పూర్తి చేసి అనంతరం సముచిత సత్కారాలు జరపవలసిన ముహూర్తం రాగానే భీష్మ పితామహుడు లేచి, నాయనా, ఈ మహాసభలో ముందుగా పూజించవలసిన వాడు వసుదేవనందుడైనటువంటి కృష్ణుడు అనగా ధర్మరాజు వాసుదేవుణ్ణి అర్చించాడు. భీష్మ పితామహుని నోటి మాట వింటూనే శిశుపాలుడు లేచి, అవనీనాథులు అనేకులు ఉండగా విశిష్టాచార్యులు, ఆద్యులు, విహిత విజులు, పూజ్యులు పలువురు ఉండగా, ధర్మనందన, ఈ గాంగేయ దుర్వ్యవసాయంబున హీనచరితుడైన దాసార్హుని కృష్ణుని పూజార్హునిగా భావిస్తున్నావా? వార్ధక్యంలో నీకు బుద్ధి చెలించిన ఈ భీష్ముని మాటలు లక్ష్యపెట్టని అవసరం లేదు. కృష్ణుడు వయోవృద్ధుడని పూజిస్తున్నావా? వసుదేవుడు ఉన్నాడు కాదు, ఋషిద్వ శ్రేష్ఠుడంటావా? కృష్ణ ద్వైపాయనుడు ఉన్నాడు కాక గురుస్థానీయుడిగా భావిస్తే అటు కృప, ద్రోణ ఆచార్యులు కూడా ఉన్నారు కదా. రాజపురుషుల్లో ఉత్తముడు మహాయజ్ఞం తలపెట్టాడని మేమందరం వచ్చాం. ఇప్పుడు నువ్వు చెయ్యబోయే పని మా అందరికీ అవమానకరంగా ఉంది. నపుంసకుడికి, నవయంగనానికి భార్య ఇవ్వడం, చెవిటివాడికి మధుర గీతం వినిపించడం, పుట్టుగుడ్డికి అత్యంత సుందర వస్తువులు చూపించడం కంటే నువ్వు చేయబోయేది చాలా తెలివి తక్కువ అని అంటూ ఉండగానే ధర్మరాజు చిరునవ్వుతో శిశుపాలను సమీపించి, ధీరుడువు, గుణసంపన్నుడువు అయిన రాజవల్లుడువు కదా, నీకు ఈ వాక్పౌరుషం ఎలా వచ్చింది? సర్వలోకోత్తరుడని, గురుపూజ్యుడని ఎందరో అభినందించారే ఈ వాసుదేవుని అని అంటూ ఉండగానే భీష్ముడు, ధర్మనందన, రాజ్యలక్ష్మి లలనానంద బుద్ధి అయి అకారణ వాదాలకు దిగే ఈ బాలుడితో ఎందుకు వాదిస్తావు అని, శిశుపాల, జ్ఞానవృద్ధుడివైతే బాలుడైన విప్రుడైన పూజ్యుడే. నరపాలగణంలో విక్రమ సాహసాలు గల క్షత్రియుడు కూడా పూజ్యుడే. ఇది ధర్మశాస్త్ర ప్రవచనం. గుణవృద్ధుల్లో శ్రేష్ఠుడు కనుకనే వాసుదేవుణ్ణి పూజిస్తున్నాం అన్నాడు. అంతలో సహదేవుడు లేచి, ఈ సమయంలో మేము వాసుదేవుడికే ప్రథమ పూజ జరిపాం. మా పనిని కాదనే వారి తల మీద పెట్టడానికి ఇదిగో నా వామపాదం అంటూ కోపంతో కాలు పైకెత్తి శిశుపాలుడు కైకెత్తడంతో శిశుపాలుడు తన పక్షాంచేరే రాజులను కూడగొట్టి యుద్ధ సన్నిధులు అవ్వడంతో ఎదురుగా ఉన్న భోజ, యదు, వృష్ణి, కకురాంధక సేనలు కూడా యుద్ధ సన్నాహంలో చేరాయి. అంటే ఇక్కడ ఏంటి జరిగిందంటే, కృష్ణుడికి ప్రథమ పూజ ఇవ్వడం, భీష్ముడు ఇవ్వడం శిశుపాలుడికి నచ్చలేదు. అందువల్ల యుద్ధానికి కాల్దువ్వారు. అది చూసి ధర్మరాజు యజ్ఞానికి విఘ్నం కలుగుతుందేమో అని భయపడుతూ ఉండగా భీష్ముడు, నాయన, సింహపరాక్రముడైన వాసుదేవుడే ఆ విషయం చూసుకుంటాడు అంటూ ఉంటే శిశుపాలుడు, ఓ భీష్మ, నీ ముసలితనానికి తోడు నీకు మతి కూడా తప్పింది. గోవులను, స్త్రీలను చంపకూడదని ధర్మవిధులు ఘోషిస్తున్నాయి కదా. అయినా ఈ కృష్ణుడు పోతన్ను, ధేనుకాసురుడిని హతమార్చిన పాపి కదా. అతనికి పూజార్హత కట్టబెట్టమని చెప్పే నువ్వు అనవచ్చ దోషము దూషితుడివి. సంతానహీనుడంటే అధర్మపరుడు లేడే, నువ్వా ఇక్కడ పెద్దవు అని దుర్భాషలు సాగిస్తూ ఉండగా వాసుదేవుడు ధనుజాంత చక్రం విడిచాడు. ఉత్తర క్షణంలో శిశుపాలని శిరస్సు తెగి నేల మీద పడింది. అనంతరం శిశుపాల సుతులచే దహన సంస్కారాలు చేయించాడు శ్రీకృష్ణుడు. యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తమైంది.
వచ్చిన వాళ్ళందరూ ధర్మరాజుని అభినందించి సెలవు తీసుకున్నారు. శకుని, దుర్యోధనులు మాత్రం మైసభలోకాన కుతూహలంతో ఉండిపోయారు. మైసభకు వెళ్దామని. దుర్యోధనుడు ఒంటరిగా ఆ సభాభవనాన్ని చూడడానికని బయలుదేరి స్ఫటికమణిమయ శిలా నిర్మిత స్థలాన్ని సరోవరంగా భ్రమించి పంచె పైకెత్తుకుని నడిచి అంతలోనే కాలు జారి సిగ్గుతో దుఃఖం నిట్టూరుస్తున్నాడు. అంటే మైసభలో పడిపోయాడు. సోపానాలున్న దిగుడుబావి సమతల ప్రాంతంగా కనిపిస్తే అందులో జారిపడ్డాడు. అది చూసిన భీమసేనుడికి నవ్వు ఆగలేదు. పక్కనే ఉన్న అర్జున్, నకుల, సహదేవులు కూడా పక్కుని నవ్వారు. భీమసేనుడి పరిచారకుల ద్వారా కొత్త బట్టలు పంపాడు. నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదకి చేరాడు. అక్కడ స్ఫటికశిలా నిర్మితమైన ద్వారం మూసి ఉంది. అది తెలియక తెరిచి ఉందనే భ్రమతో ముందుకు అడుగు వేశాడు దుర్యోధనుడు. తల గడపకు కొట్టుకుంది. తలుపులు తెరిచున్న గడప చేరి మూసి ఉన్న భ్రమతో దానిని హొయ్యబోయి ముందుకు పడ్డాడు. చూస్తూ నిలబడ్డ పాండవులకు అది మరొక వేడుక అయింది. ఇక అవమానాలు భరించక వచ్చిన దారినే వెళ్ళిపోయాడు వెనుదిరిగి. మర్నాడు శకునితో కలిసి హస్తినాపురం చేరాడు. రథం సాగుతుండగా శకుని, నాయనా సుయోధన, ఏమిటి నీ ముఖం ఇంత దీనంగా ఉంది? నీలో ఉత్సాహం కనిపించటం లేదే అని వెన్ను తట్టాడు. మామ, వారు సోదరులు నలుగురు దిగ్విజయయాత్ర చేసి వచ్చి ధర్మరాజు చేత రాజసూయాగం చేయించి నానా దేశాల కానుకలు అందుకున్నారు. దానికి తోడు ఆ సభాభవనం నన్ను ఎన్ని అవమానపాలు చేసింది అని చెప్పాడు. నాయనా, దానికింత బాధపడుతున్నావా? ధర్మరాజుకి జూతం అంటే మహాప్రీతి. నువ్వు మన మహారాజుతో మహారాజు అంటే ధృతరాష్ట్రుడు అన్నమాట, మాట్లాడి ఎలా అయినా వారిని జూదానికి కూర్చోబెడితే ఆ సంపదలన్నీ అవలీలగా నీ పరం చేస్తాను అని వెన్ను తిట్టాడు శకుని దుర్యోధనుకి. మామ, మహారాజుని ఒప్పించే భారం కూడా నీదే అన్నాడు దుర్యోధనుడు. శకుని ధృతరాష్ట్రుని సమీపించి, మహారాజా, నానాటికి దుర్యోధన ఆరోగ్యం క్షీణిస్తోంది, తేజస్సు తగ్గుతోంది. కారణం విచారించారా అని అడిగగా కొడుకుని పిలిపించి, నాయనా, ఏమిటి నీ విపరీతం అన్నాడు. మహారాజా, పాండవులు ఈనాడు ఇంద్రసములై వెలుగుతున్నారు. సామాన్య ప్రజలు పన్నులు కట్టినట్టు వివిధ దేశాల రాజులు వారికి మణి, ధన, రత్న రాసులతో గుర్రాలు, ఏనుగులు అర్పించి వారి అనుగ్రహం కోసం మడిచేతులు కట్టుకుని నిలబడ్డారు. వారి సభాభవనం చతుర్దశ భువనాలకు తలమానికమైంది అని నారదుడు చెప్పి వెళ్ళాడు. ఇంతకంటే నా వంటి అభిమానధనుడికి బాధ కలిగించే విషయం ఏముంటుంది? ఆ యాగం జరిగినంతకాలం అక్కడ అన్నదానం జరిగింది. లక్షల మంది సజ్జనులు తృప్తిగా భోజనం చేసి క్షణంలో మోగేటట్లుగా ఒక గంట ఏర్పాటు చేశారు. ఆ గంట మోత ఆగిన జాడ లేదు. నిరంతరాయంగా ఘంటానాదం జరుగుతూ ఉంటే నా గుండె దిగులుతో నీరసపడిపోయింది. అభిమానవంతుడికి పరుల పెంపు కంటే అవమానం లేదు కదా ప్రభు అంటూ ఉండగానే శకుని, మహారాజా, మీరు అనుమతిస్తే వారి సంపదలన్నీ క్షణంలో మీకు దారాదత్తం చేస్తాను. ధర్మరాజుని జూతానికి ఆహ్వానించండి అన్నాడు. ధృతరాష్ట్రుడు వికలచిత్తుడై విదురునితో ఆలోచించి చెప్తానన్నాడు. మహారాజా, నా అభిమతాన్ని మీరు నెరవేర్చకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు దుర్యోధనుడు ఎవరితోటి? ధృతరాష్ట్రుడితోటి. నాయన, అంతా కార్యం చేయకు. తక్షణం మహాశిల్పులను రప్పించి సహస్ర స్తంభాలతో 100 ద్వారాలతో రత్న ఖచ్చిత కుడ్యాలపై సుందర కళారూపాలు చిత్రింపజేసి మనోహర సభాభవన నిర్మాణం ఆరంభించి దాని ప్రవేశ సమయం వేళ ఈ జూదం విషయం నాకు గుర్తు చేయి అని వారిని పంపి విదురునికి కబురు పంపి ధర్మరాజును జూతక్రీడకు ఆహ్వానించమన్నాడు. విదురుడు జూతకం వల్ల వచ్చే ప్రమాదాలను వివరించగా, మహామంత్రి, ఈ అన్నదమ్ముల మధ్య విద్వేషాలు పెరగకూడదనే, వారు ఉభయులు సంతోషంగా పెరగాలనే నేను వాంఛిస్తున్నాను. భీష్మద్రోణులు నువ్వు ఉండగా వారి మధ్య విద్వేషాలు పెరగవు. ద్వేషానికి తావులేని సుహృద్యూతం ఏర్పాటు చేయిద్దాం. ఇక నువ్వు ఎదురు చెప్పకుండా వారిని మన సభకు చూడడానికి రమ్మనమని వార్త పంపు అనగానే చేసేది లేక విదురుడు
గాంగేయ భవనానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధను పిలిపించి, నాయన, విద్వాంసుడైన విదురుడు జూదం వల్ల అన్ని అనర్థాలు వస్తాయంటున్నాడు కనుక ఆ యత్నం విరమించి అన్ని పరిసరాలు మందలించిన పెడచెవిని పెట్టాడు దుర్యోధనుడు. ఆ యత్నం విరమించండి అని చెప్తే అయినా వినలేదు. మహారాజా, అనుభవం లేని శాస్త్రజ్ఞాని విదురుడు. అటువంటి వానికి ఈ వ్యవహారాలు అర్థం అవ్వవు. జూతక్రీడ రాజులకు చిరకాలంగా ఉన్న వినోదమే. జూదం కారణంగా జరిగిన యుద్ధాలేవీ లేవు. అంచేత మీరు పాండవులకు ముందు కబురు పెట్టండి, భవన నిర్మాణం పూర్తి కావస్తున్నది అన్నారు. పాండవులు తీసుకురమ్మని ధృతరాష్ట్రుడు విదురుడిని పంపాడు. విదురుడి రాక విన్న ధర్మరాజు వినయంతో ఎదురు వెళ్ళి ఉచిత మర్యాదలు జరిపి, మహామంత్రి, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే మీ ముఖం ఎందుకు ఇంత విచారంగా ఉంది అని కారణం అడగ్గా, అప్పుడు విదురుడు, ధర్మనందన, కౌరవజ్యేష్ఠుడు తన తండ్రి బలవంతాన్ని నొప్పించి మిమ్మల్ని జూతక్రియకు ఆహ్వానించమంటే వచ్చాను అనగా, ధర్మరాజు, మహామంత్రి, జూదం సర్వనాశనం చేస్తుందని తెలియనివాడివా నువ్వు? అయినా ఎందుకు అంగీకరించావు అన్నాడు. విదురుడు జరిగిన విషయం చెప్పాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి ఆజ్ఞ తిరస్కరించలేక తమ్ములతో ఆప్తులతో హస్తినాపురానికి బయలుదేరాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.